ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. అంటే అందరికీ కాదు, చిన్నపిల్లలకి 16 ఏళ్ళు అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళందరికీ సోషల్ మీడియా బ్యాన్ చేశారు. ఇది ఇంతకు ముందే అమల్లో ఉంది. 2024లో టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని వాళ్ళు బ్యాన్ చేశారు. అలా ఈ మధ్యకాలంలో వాళ్ళు యూట్యూబ్ కూడా బ్యాన్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సోషల్ మీడియా వల్ల పిల్లలు ఎక్కువ డిప్రెషన్ గురవుతున్నారు, వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, వాళ్ళ స్లీప్ క్వాలిటీ ఉండట్లేదు, ఎక్కువ నిద్రలు పట్టక మైండ్ చెడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చెప్తున్నారు. ఇలా బ్యాన్ చేయడం వల్ల చాలా మంది దీన్ని సపోర్ట్ చేస్తారు. కొంతమంది మాత్రం ఇలా బ్యాన్ చేస్తే కాదు, ముందు పేరెంట్స్ కంట్రోల్ తీసుకోవాలి, పేరెంట్స్ చూసుకోవాలి, మీరు బ్యాన్ చేయడం కాదు లోపల కంటెంట్ మోడరేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కొంతమంది క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. మీకు తెలుసా, పెద్ద పెద్ద సైకాలజిస్టులు అందరూ పైన కూర్చొని అల్గోరిథమ్స్ డిజైన్ చేస్తారు. వీటికి ఎలాంటి రీల్స్ పంపిస్తే వాడు దాని ఫోన్ చూస్తూనే ఉంటాడు, మనం అనుకుంటాం మనకు చూస్తూనే వస్తున్నాయి అని. అలా చేయడం వల్ల నేను ఫోన్ ఎడిట్ చేస్తున్నారు, నేను వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఒక దేశాన్ని నాశనం చేయాలంటే మీరు యుద్ధాలేం చేయక్కర్లేదు, ఆ యూత్ చెడగొడితే చాలు. ఎలా? త్రూ సోషల్ మీడియా. అంతా దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియా గవర్నమెంట్ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తుంది. ఇలాంటి ఇండియాలో కూడా వస్తే ఎంత బాగుంటుందో. ఓవరాల్గా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.